బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ అధికారులపై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆయన ఆదేశాలతోనే అటాక్ చేయించినట్లు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే కేటీఆర్ మరికొంతమంది బీఆర్ఎస్ లీడర్లు పక్కా ప్లాన్ ప్రకారం దాడులకు ఉసుగొలిపారని రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. తన అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా కొందరికి డబ్బులు ఇచ్చి నరేందర్ రెడ్డి దాడులు చేయించారని వెల్లడించారు. దాదాపు 10 పేజీల రిమాండ్ రిపోర్టులో అనేక విషయాలు ప్రస్తావించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ అధికారులపై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆయన ఆదేశాలతోనే అటాక్ చేయించినట్లు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే కేటీఆర్ మరికొంతమంది బీఆర్ఎస్ లీడర్లు పక్కా ప్లాన్ ప్రకారం దాడులకు ఉసుగొలిపారని రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. తన అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా కొందరికి డబ్బులు ఇచ్చి నరేందర్ రెడ్డి దాడులు చేయించారని వెల్లడించారు. దాదాపు 10 పేజీల రిమాండ్ రిపోర్టులో అనేక విషయాలను ప్రస్తావించారు.